హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి అంటే ఆర్జేయుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజు రిలీజ్ అయింది. అసలు దీనికి సంబంధించి అసలు ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అంటే ఏంటి, 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా, మాకు ఎన్ని మార్కులు రావాలి, అదేవిధంగా క్యాంపస్ అనేది ఏ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఎన్ని మార్క్స్ వస్తే కనుక ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీలో మీరు జాయిన్ అవ్వచ్చు, అదేవిధంగా మీరు కనుక ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీలో సెలెక్ట్ అయితే కనుక మీ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి అన్ని వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అదేవిధంగా మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీ అందరికీ కూడా నేను అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఎవరైతే ఈ యొక్క సంవత్సరం 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ మనకి ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీ నుంచి నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నా సరే, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళలో ఈ యొక్క 10th క్లాస్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే 4% ఆఫ్ రిజర్వేషన్ మార్క్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే 100కి 4 మార్కులు అనేవి ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాలురైనా సరే బాలికలైనా సరే వాళ్ళందరికీ కూడా కలపడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే 100కి 400 మార్కులు అంటే టోటల్గా మీకు 600 మార్కులు కాబట్టి 24 మార్కులు అనేవి ఎవరైతే యొక్క ప్రభుత్వ స్కూళ్ళలో చదివారో వాళ్ళకి కలపడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక పర్సన్ గవర్నమెంట్ స్కూల్లో చదివాడు అనుకుందాం, అతనికి వచ్చినటువంటి మార్కులు అనేవి 530 మార్కులు. ఇంకొక అతను ప్రైవేట్ స్కూల్లో చదివాడు అనుకుందాం, అతనికి వచ్చినటువంటి మార్కులు ఏంటంటే 540 మార్కులు అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ వస్తుంది అని మనం చూసినట్లయితే కనుక గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతనికి 24 మార్కులు అనేవి యాడ్ అవుతాయని చూసాం కాబట్టి ఆల్రెడీ 530కి 24 మార్కులు కలిపితే ఎంత అవుతుందంటే 554 మార్కులు. అంటే ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే 24 మార్కులు అనేవి అడిషనల్గా కలపడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వద్దు. మరి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవద్దా సార్ అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే యొక్క ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మంచి మార్కులు వచ్చినట్లయితే అంటే దాదాపుగా 550 కానీ లేదా 570 అలా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు కూడా సీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అసలు యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీ అంటే ఏంటంటే 6 years ఇంటిగ్రేషన్ కోర్సెస్ అనమాట. ఇవి అంటే ఏంటంటే మీరు ఇంటర్మీడియట్తో పాటు మీ యొక్క డిగ్రీ అంటే మీ యొక్క ఇంజనీరింగ్ కూడా మీరు అక్కడే కంప్లీట్ చేస్తారనమాట. అంటే ఇదేంటంటే 6 సంవత్సరాల కోర్స్ అనమాట. అంటే మీరు 10th క్లాస్ అయిన తర్వాత కనుక దీంట్లో జాయిన్ అయినట్లయితే మీరు ఎప్పుడు మళ్ళీ బయటకు వస్తారంటే ఆఫ్టర్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది అంటే మీ యొక్క డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత అంటే మీ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీని మీరు అక్కడే కంప్లీట్ చేసి ఇంటర్తో పాటు మీరు ఇంజనీరింగ్ కూడా అక్కడే కంప్లీట్ చేసి మీరు బయటకు వస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఎన్ని క్యాంపస్ అందుబాటులో ఉన్నాయంటే చూడండి, నూజివీడు అంటే మనకి కృష్ణా డిస్టిక్లో ఉన్న నూజివీడు, అదేవిధంగా ఇడుపులపాయ, అదేవిధంగా ఒంగోలు, అదేవిధంగా శ్రీకాకుళం. అంటే ఈ విధంగా 4 క్యాంపస్లు మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. ఒక్కొక్క క్యాంపస్‌కి మనకి దాదాపుగా ఏంటంటే 1100 సీట్లు అనేవి ఉంటాయన్నమాట. అంటే దాదాపుగా 4400 సీట్స్ అనేవి మనకి ఒక ఏపీ ట్రిపుల్ ఐటీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఎవరైతే యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కలిగి ఉన్నారో అంటే జనరల్ క్యాండిడేట్స్‌తో పాటు అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఏంటంటే మనకు అదనంగా పోయిన సంవత్సరం నుంచి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది వర్తించడం జరిగింది. అంటే ఎకనామికల్‌గా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ రిజర్వేషన్ ఉపయోగించుకుని మీరు సీట్ అనేది పొందవచ్చు అనమాట. ఎందుకంటే మనకి సీట్స్ అనేవి రిజర్వేషన్ వైజ్ అలొకేట్ అయ్యి ఉంటాయి అనమాట. అంటే ఓసీ క్యాండిడేట్స్కి ఇన్ని సీట్స్, అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్కి ఇన్ని సీట్స్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇన్ని సీట్స్ అని మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు గనక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే కనుక మీరు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఆ అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇంకా మనం ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే మీరు రూపాయి కూడా ఫీజు అనేది పే చేయాలని అవసరం లేదు. కాలేజ్ ఫీజుతో పాటు మీ యొక్క హాస్టల్ ఫీజు కూడా ఏంటంటే పూర్తిగా ఉచితంగానే మీరు అభ్యసించవచ్చు అనమాట. అంటే ప్రభుత్వం మీ తరపున అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఎంత ఉండాలంటే ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది
అనేది ఏంటంటే సంవత్సరానికి 2.5 లక్షల లోపు ఉండాలనమాట. ఈ విధంగా ఎవరికైతే ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 2.5 లక్షల లోపు ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు మీ యొక్క రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ కానీ లేదా రేషన్ కార్డ్‌తో పాటు ఏంటంటే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ కనుక మీరు ప్రొడ్యూస్ చేసినట్లయితే కాలేజ్ ఫీజ్ అనేది మీరు ఫ్రీగా పే చేయవచ్చు. ఒకవేళ గనక మీ యొక్క ఇన్‌కమ్ అనేది 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే గనక మీరు అప్లై చేసుకోకూడదంటే మీరు గూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫీజ్ ఏదైతే ఉందో అది మీరు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే పేద విద్యార్థులున్నారో, వాళ్ళు సాంకేతికంగా ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో, వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకిక్కడ ఇంటర్‌తో పాటు మీరు దాదాపుగా ఏంటంటే 6 సంవత్సరాల పాటు మీరు అక్కడే చదువుకుంటారు. అదే విధంగా మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనేవి అక్కడ ఉంటాయన్నమాట. అంటే ఈ రోజుల్లో ఏంటంటే 10థ్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు వేలకు వేలు ఫీజులనేది ఇంటర్మీడియేట్‌లో ఖర్చు పెట్టేసి, తర్వాత ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మరలా మీరు బీటెక్‌కి ఇంకా లక్షల లక్షల ఫీజులు ఖర్చు పెట్టే కంటే కూడా ఏంటంటే, ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీలో గనక మీరు జాయిన్ అయినట్లయితే ఉచితంగానే మీరు 6 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేస్తారు. అదే విధంగా మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయన్నమాట. అంటే మీరు గనక ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసినట్లయితే మీకు దాదాపుగా ఏంటంటే 70% ఆఫ్ ద ప్లేస్‌మెంట్స్ అంటే మీకు అక్కడే జాబ్‌కి సంబంధించి మీకు ప్లేస్‌మెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు గనక 10థ్ అయిన తర్వాత గనక మీరు అక్కడ జాయిన్ అయినట్లయితే మీరు ఇంటర్ అదే విధంగా బీటెక్ అదే విధంగా ఉద్యోగంతోనే మీరు బయటికి రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సరే ఒకవేళ గనక తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా? అది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. యెస్. తెలంగాణ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ సంబంధించినటువంటి బాసరాకి సంబంధించిన ట్రిపుల్ ఐటీ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 85% ఆఫ్ ద రిజర్వేషన్ అనేది ఉంటుంది. అదే విధంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15% అనేది రిజర్వేషన్ ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఒకసారి మనం డేట్స్ చూసినట్లయితే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకి 8/5/2024 అంటే మే నెల 8వ తారీఖు నుంచి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, అప్లికేషన్ ప్రాసెస్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మీ అందరికీ కూడా నేను లింక్ అనేది డైరెక్ట్‌గా ఇస్తాను. మీరు డైరెక్ట్‌గా కామెంట్ సెక్షన్‌లో ఉన్నటువంటి లింక్‌ని ఉపయోగించుకొని మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే గనక మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా సరే తప్పు గనక ఎంటర్ చేసినట్లయితే తర్వాత మనకి ఎడిట్ అనేది ఆప్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్‌తోనే మీరు ఎంటర్ చేసుకోండి. అదే విధంగా మీరు సిద్ధం చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే చూడండి. మీ యొక్క ఆధార్ కార్డ్ అదే విధంగా ఆల్రెడీ మీరు 10థ్ క్లాస్ కంప్లీట్ చేసేసారు కాబట్టి 10థ్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది షార్ట్ మెమో అయినా పర్వాలేదు. లేదా ఆల్రెడీ మీ యొక్క హెచ్ఎం గారి లాగిన్‌లో ఏంటంటే మీ యొక్క మార్క్స్‌కి సంబంధించినటువంటి ఫుల్ మెమో అనేది డౌన్‌లోడ్ అవుతుంది హెచ్ఎం లాగిన్‌లో. అది కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, దాంతో పాటు ఏంటంటే మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందుకంటే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. సో, దాంతో పాటు ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ. అంటే మీరు ఇప్పుడే మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌తో పాటు ఆధార్ కార్డ్, అదే విధంగా మీ యొక్క ఫోటో, అదే విధంగా మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్. దాంతో పాటు ఏంటంటే మీరు 4-10వ తరగతి వరకు ఎక్కడైతే చదివారో దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్నమాట. అంటే 4-10వ తరగతి వరకు చదివినటువంటి స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి మీరు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్‌ని కూడా మీరు ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీరు సిద్ధం చేసుకోండి అన్నమాట. ఇదేంటంటే మనకి కేవలం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి షార్ట్ నోటిఫికేషనే రిలీజ్ అయిందన్నమాట. మనకి దాదాపుగా ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం లేదా రేపటి లోపల ఏంటంటే కంప్లీట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ఫీజ్ అనేది ఎంత పే చేయాలి, అదే విధంగా డేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ విధంగా ఏ క్యాంపస్‌కి అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇది ఒక ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎవరైతే 10థ్ క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అన్నమాట. మీరందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.